హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న మా విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మనమైతే దసరా సెలవులు అయితే వచ్చేసినాయి కదా. దసరా సెలవులు వచ్చేసి మరి పిల్లలైతే ఇంటికాడ ఉంటారు కదా. మరి పిల్లలు ఇంటికాడ ఉంటే ఎప్పుడు ఏదో ఒకటైతే చేసి పెడుతూనే ఉండాలి మరి స్నాక్స్ కోసం అయితే. మరి ఈ వీడియోలో అయితే మనమైతే మరి ఈ దసరా సెలవులలో మనమైతే మీ పిల్లలకైతే మంచి ఆరోగ్యమైన మంచి రుచిగా ఉండే రెసిపీని అయితే చేసుకుందాం. అదే పల్లి చాట్ మసాలా. మరిక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి నేనైతే ఇక్కడైతే 400 గ్రామ్స్ అయితే పల్లీలు అయితే తీసుకున్నాను. తీసుకొనేసి ఇప్పుడైతే వాటర్ పోసేసి శుభ్రంగా అయితే ఒక 2 టైమ్స్ అయితే కడుకుందాం. నేనైతే ఇక్కడైతే వాటర్ పోసేసి పల్లీలను అయితే శుభ్రంగా అయితే 2 టైమ్స్ అయితే కడిగాను. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో చెంబెడు వాటర్ అయితే పోసేయండి. ఒక హాఫ్ లీటర్ వాటరు పోసేసేసి దీన్నైతే ఒక ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి పల్లీలని. అప్పుడే మనకైతే కుకింగ్ చేసుకునేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉడికేస్తాయి. 1-2 విజిల్లోనే ఉడికిపోతాయి. మరిక మనమైతే వీటిని అయితే మూత పెట్టేసేసి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాం. చూసారు కదా, నేనైతే ఇక్కడైతే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను. పల్లీలు కన్నా బాగానైతే నానేసి చూసారు కదా ఎంత బాగా ఉబ్బేసాం. ఇప్పుడైతే వీటిని అయితే శుభ్రంగా కడిగేసేసి ఒక 2 టైమ్స్ కుక్కర్లోకి అయితే తీసుకుందాం. శుభ్రంగా 2 టైమ్స్ అయితే కడుక్కున్న తర్వాత కుక్కర్లోకి అయితే తీసుకొనేసేసి ఒక 3 పావు లీటర్ల వాటర్ అయితే పోసేసేసి 1 టీ స్పూను ఉప్పేసేసి ఇక కుక్కర్ని అయితే క్లోజ్ చేసేసి స్టవ్ పైన పెట్టేద్దాం. ప్రతినైతే కుక్కర్ని అయితే స్టవ్ పైన పెట్టేశాను. 2 విజిల్లు వచ్చేసి ఆడికే బాగా ఉడికిపోతాయి. మరి మెత్తగానైతే అవ్వనివ్వద్దు. మరి 2 విజిల్స్ వచ్చే లోపు అయితే మీరైతే ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అలాగే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చూసారు కదా, నేనైతే పల్లీలను అయితే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకుంటే ఇవైతే చూసేయారు కదా, మనకైతే చాలా బాగా అయితే ఉడికిపోయినాయి. ఇంతకు మించి ఎక్కువ ఉడకబెడితే మెత్తగా అయితే మరి అంత టేస్ట్గా ఉండవు. ఇప్పుడైతే గిన్నెలోకి అయితే తీసుకోండి. ఒక స్ట్రైనర్ నుంచి మనకు ఉడకగానే ఒక స్ట్రైనర్లోకి తీసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనమైతే ఒక పెద్దది ఉల్లిపాయ సన్న కట్ చేసేసి వేసేయండి. పెద్ద ఉల్లిపాయని సన్న కట్ చేసి వేసేసేసి అలాగే ఒక క్యారెట్ని మొత్తం సన్నగా కట్ చేసేసి వేసేయండి. వీలైతే ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసేయండి. పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, నేను ఒక 4 తీసుకున్నాను. లేత పచ్చిమిరపకాయలు తీసుకోండి, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి అవైతే అంత కారం ఉండవు. లేతవి తీసుకోండి. లేతవి తీసుకొని సన్నగా కట్ చేసి వేయండి. అలాగే ఒక టమాటాని చిన్నగా కట్ చేసేసి వేసేయండి. వేసేసేసి ఇప్పుడు వీటినైతే ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఒక స్పూన్ తీసుకొనేసి బాగా అలా కలిపేసేయండి. చూసారు కదా, మొత్తం అయితే క్యారెట్ ఉల్లిపాయలని టమాటాలని బాగానైతే కలగలిపేసేయండి. కలగలిపేసిన తర్వాతనైతే ఇందులోనే ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా ఎండు కారం వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. అలాగే ఇది కొంచెం గరం మసాలా పావు టీ స్పూన్. అలాగే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూను ధనియం పొడి అయితే వేస్తున్నాను. వేసేసేసి ఇప్పుడైతే ఇందులోనే నేనైతే ఒక నిమ్మకాయను మొత్తం పిండేసేసి రసం వేస్తున్నాను. నేను ఇక్కడ చాట్ మసాలా వాడట్లేదు, ఎందుకంటే ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి చాట్ మసాలా వాడట్లేదు, నిమ్మకాయ వాడుతున్నాను. నిమ్మకాయ వాడితే చాట్ మసాలా కన్నా చాలా బాగుంటుంది. ఉంటే నిమ్మకాయలే వాడేసేయండి, లేదంటే చాట్ మసాలా వాడుకోండి. ఒకసారి వేసేసేసి బాగానైతే మళ్ళీ కలిపేసేయండి. కలిపేస్తే మనకైతే పల్లి చాట్ మసాలా అయితే రెడీ. ఒకసారి ఉప్పు కారం మసాలాలు వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే రుచి చూడండి, ఏమన్నా ఎక్కువ తక్కువ ఏమో. పిల్లలకైతే ఈ మాత్రం కారం ఈ మాత్రం ఉప్పు ఉంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 400 గ్రాముల పల్లీలు అయితే తీసుకొని ఉడకబెట్టుకున్నాను. వీటికి మాత్రమే నేను వేసిన మసాలాలన్నీ కొలతలు. ఒకవేళ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి. చూసారు కదా, మరి ఈ సెలవులలో అయితే మరి పిల్లలకైతే మంచి ఆరోగ్యమైన మంచి రుచికరమైన మంచి శక్తి ఉన్న ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పల్లీలు మనకు చాలా చాలా హెల్త్కి మంచివి. మరి ఈ హాలిడేస్లలో అయితే మీ పిల్లలకు మీరు కూడా మీ ఇంట్లోనైతే ఒకసారి ఈ విధంగా అయితే చేసి పెట్టండి. వాళ్ళకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ చాట్ పల్లి మసాలా మీకు ఎలా అనిపించిందో వీడియోకైతే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.